రోజులాగా నేను లేటెస్ట్ టెక్ న్యూస్ తోటి టెక్ న్యూస్ ఎపిసోడ్ 386తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. ఎట్టకేలకి iOS 14 అఫీషియల్గా నిన్న WWDC కాన్ఫరెన్స్లో రివీల్ చేయడం అయితే జరిగింది. వీటితో పాటు రియల్మీ రేపు 25వ తారీఖు మన ముందు తీసుకొని రాబోతున్నటువంటి ఎక్స్ సిరీస్తో పాటుగా మనకు ఒక బ్యాక్ ప్యాక్ని కూడా తీసుకొని రాబోతున్నారు. అండ్ అతి త్వరలో ఈ కంపెనీ నుంచి మనం చాలా IoT ప్రొడక్ట్స్ కూడా చూసే అవకాశం ఉందంట. ఇక iQOO Z1X ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి బ్యాటరీ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మనకి ఈ రోజు రావడంతో పాటుగా Xiaomi కంపెనీ Amazon Fire TV స్టిక్ కి కాంపిటేటివ్ గా మీ టీవీ స్టిక్ ని కూడా తీసుకొని రాబోతుంది. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ రోజు మన ముందుకు రావడం జరిగింది. మరి న్యూస్ అన్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే వీడియోని చివరి దాకా చూడండి. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్ గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ ముందుకి తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్. కాకపోతే మొన్న శనివారం రోజు నేను అడిగినటువంటి క్వశ్చన్ కి సంబంధించిన జవాబుని అయితే చూసేద్దాం. నేను అడిగినటువంటి క్వశ్చన్ అంటే అసలు చైనీస్ ప్రొడక్ట్స్ కాకుండా మన వేరే కంట్రీస్ కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ లేదా మన ఇండియన్ ప్రొడక్ట్స్ ఏవైతే వీటిని యూస్ చేస్తూ మనం సస్టైన్ అవ్వగలమా అవ్వలేమా లేదా అయ్యే అవకాశం ఉంది అని చెప్పి నేను అడగడం జరిగితే 67% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఎస్ సస్టైన్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి ఓట్ చేయడం అయితే జరిగింది. అండ్ 13% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో నో, అసలు మేము కంప్లీట్లీ పూర్తిగా చైనా మీద డిపెండ్ అయిపోయి ఉన్నామని చెప్పి ఓట్ చేయడం జరిగితే ఇక మేబీ సస్టైన్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి 20% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఓట్ చేయడం జరిగింది. నా విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ట్రై చేస్తే సస్టైన్ అయ్యే అవకాశం ఉంది, కానీ ఇది ట్రై చేయాలన్నా కానీ మనకి మరొక 10 years పడుతుంది. ఎందుకంటే మనకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ రిసోర్సెస్తో కూడినటువంటి ఆ ప్లాంట్స్ని మన ఇండియాలో డెవలప్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే. ఇకపోతే ఈ రోజు ప్రశ్న, రేపు 25వ తారీఖు రియల్మీ కంపెనీ మన ఇండియాలో X3 సిరీస్ని అయితే అఫీషియల్గా రివీల్ చేయబోతున్నారు కదా 855+ ప్రాసెసర్తో. వీటికి సంబంధించినటువంటి ప్రైస్ ఏమయ్యేటువంటి అవకాశం ఉంది అంటే అబౌట్ 25K లేదా బిలో 25K? లెట్ మీ నో. ఇక్కడ కనపడేటువంటి కార్డుని క్లిక్ చేసి ఓట్ చేయండి అండ్ దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్లో పోస్ట్ చేస్తాను. మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి యాపిల్ నిన్న రాత్రి WWDC కాన్ఫరెన్స్లో వీళ్ళు టోటల్గా యాపిల్కి సంబంధించినటువంటి అప్కమింగ్ ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన ఫీచర్స్ అన్నిటితో కూడినటువంటి బీటా డెవలపర్ వర్షన్స్ని అఫీషియల్గా రోల్అవుట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా iOS 14 యాక్చువల్గా మొన్న గత కొద్ది కాలంగా మనకైతే కొన్ని రూమర్స్ వచ్చినాయి ఇది iPhone OS అనేటువంటి పేరుతో రాబోతుందని చెప్పి. సో అలాంటిదేం లేదు, ఇది iOS 14 కిందనే మన ముందు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. వీటితో పాటు మనకి ఐప్యాడ్ ఆపరేటింగ్ సిస్టంలో కూడా వీళ్ళు 14 వర్షన్ ఇంట్రడ్యూస్ చేయడం, అలాగే మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించినటువంటి నెక్స్ట్ జనరేషన్ ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు మనకి WatchOS 7ని కూడా అఫీషియల్గా రివీల్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి ఫీచర్స్ అన్ని చెప్పుకుంటా పోతే మనకి ఎపిసోడ్ అంతా కూడా సరిపోతే ఇంకా ఎక్కువ టైం అయితే కావాల్సి వస్తుంది. సో ప్రతి ఒక్క దానిలో నేను నాకు నచ్చినటువంటి హైలైట్ పాయింట్ అయితే చెప్తాను అండ్ ట్రెండింగ్ పాయింట్ కూడా అదే అయ్యే అవకాశం ఉంది. దీంట్లో NFCతో కూడినటువంటి కార్ కీస్ ఏవైతే ఉన్నాయో ఇందులో మనకు రావడంతో పాటుగా మనకి విండ్జెట్స్ పిక్చర్ ఇన్ పిక్చర్, అలాగే మనకి ఫోన్ కాల్ వచ్చినప్పుడు స్క్రీన్ అంతా కవర్ చేయకుండా డైరెక్ట్గా పైన ఒక చిన్న నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఏదైతే ఆండ్రాయిడ్ ఫోన్లో ఇప్పుడు కామన్గా చూస్తున్నామో సేమ్ అదే విధంగా ఇక ఐప్యాడ్ ఆపరేటింగ్ సిస్టంలో మీరు చూసారు అన్నట్లయితే కనుక నెక్స్ట్ లెవెల్, ఇంతకుముందు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ దానికన్నా కానీ చాలా ఆప్టిమైజ్డ్, ఈవెన్ పెన్సిల్తో వచ్చేటప్పటికే మరిన్ని ఫీచర్స్ అయితే మన ముందు తీసుకొని వస్తున్నారు. ఇక మ్యాక్కి సంబంధించినటువంటి నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ పేరు వచ్చేటప్పటికే బిగ్ సౌర్ అనేటువంటి పేరుతో మన ముందు తీసుకొని రాబోతున్నారు. ఇక యాపిల్ వాచ్కి సంబంధించినటువంటి OS 7లో సరికొత్త ఫీచర్ ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్ బేస్ చేసుకొని కంప్లీట్ 20 seconds హ్యాండ్ వాష్ మానిటరింగ్ సిస్టమ్ విత్ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్తో మన ముందు తీసుకొని రావడం మరొక విశేషం. దీనికి సంబంధించిన డీటెయిల్ వీడియో నేను అతి త్వరలో మన ఛానల్లో తీసుకొస్తాను, నో వరీస్. సో ఇవి అన్నీ కూడా మనకి నిన్న రాత్రి నుంచి అఫీషియల్గా డెవలపర్ ప్రివ్యూస్ ఏవైతే మనకి రోల్అవుట్ చేయడం జరిగింది. మోస్ట్లీ మనకి ఈ ఫాల్ కల్లా అంటే మేబీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అక్టోబర్ లేదా సెప్టెంబర్ కల్లా వీటికి సంబంధించినటువంటి స్టేబుల్ వర్షన్స్ మన మొబైల్ ఫోన్స్ అన్నింటిలో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎనీవే వెరీ గుడ్ మూవ్. దీంతో పాటు హార్డ్వేర్కి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా ఉండే అవకాశం ఉంది అనుకున్నాం, కానీ ఎటువంటి అనౌన్స్మెంట్ అయితే లేదు. మేబీ ఇది మనకి అక్టోబర్లో మరొక లాంచ్ ఈవెంట్ని కండక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది యాపిల్ సంస్థ. నెక్స్ట్ చూసినప్పుడు మనకి రియల్మీ రేపు 25వ తారీఖు మన ముందుకి X3 సిరీస్ని అయితే అఫీషియల్గా తీసుకొని రాబోతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఇక దీంతో పాటు వీళ్ళు రియల్మీ బడ్స్ క్యూను కూడా మన ముందు తీసుకొని రాబోతున్నారు. ఇక దీంతో పాటుగా మనము ఒక బ్యాగ్ని కూడా చూసేటువంటి అవకాశం ఉందంట. సో దీంట్లో మీరు చూసారు అన్నట్లయితే కనుక పెద్ద పెద్ద పాకెట్ సైజెస్ తోటి, అలాగే సైడ్ జిప్పర్, లోపల ఉన్నటువంటి కంటెంట్ అంతా కూడా మనం ఈజీ యాక్సెస్ కోసం, అలాగే స్ట్రిప్స్, అలాగే ఎయిర్ వెంట్, ఇవన్నిట్లో కూడా స్పెషల్ ఫీచర్స్ తోటి మనకు ఈ బ్యాగ్ని అయితే అప్రాక్సిమేట్లీ 35 లీటర్స్ కెపాసిటీ తోటి అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారంట. ఇక దీని ప్రైస్ వచ్చేటప్పటికి ఆల్రెడీ ప్రీవియస్లీ వీళ్ళు చైనాలో అరౌండ్ 1600 రూపాయలకి ఏమో లాంచ్ చేశారు. చూద్దాం మన ఇండియాలో ఏ ప్రైస్ ట్యాగ్లో తీసుకొని రాబోతున్నారు అనే దాని గురించి. ఇక దీంతో పాటుగా మనకి మరిన్ని IoT ప్రొడక్ట్స్ కూడా మనకి రియల్మీ అతి త్వరలో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. బ్యాండ్స్, అలాగే స్మార్ట్ వాచెస్, అలాగే దీంతో పాటుగా మనకి ఇప్పుడు మీరు చూసినటువంటి పవర్ బ్యాంక్స్, ఇవన్నీ కూడా మనకి స్మార్ట్ స్పీకర్స్ అన్ని కూడా వచ్చేసినాయి. ఇక వీటితో పాటు అప్కమింగ్ ఈవెన్ మనకి రోబో వాక్యూమ్ క్లీనర్స్, అలాగే టూత్ బ్రషెస్, ఇలాంటి చాలా గ్యాడ్జెట్స్
గ్యాడ్జెట్స్ని మనం అతి త్వరలో రియల్మీ నుంచి ఐఓటీ ప్రోడక్ట్స్ రూపంలో చూడబోతున్నామంట. ఎనీవే ఇది ఒక గ్రేట్ మూవ్ అనే చెప్పుకోవచ్చు. సో ఐఓటీ ప్రోడక్ట్స్ ఉండడం వల్ల చాలా వరకు మనకు బెనిఫిట్ అవుతూ ఉంటుంది. అంటే ఒక డివైస్కి అన్ని డివైసెస్ ఇంటరాక్ట్ అవుతూ చాలా స్మూత్గా వర్క్ అవడం అయితే జరుగుతుంది. చూద్దాం, కానీ వీళ్ళు బెటర్ ప్రైజింగ్ సెగ్మెంట్లో తీసుకొస్తే బాగుంటుంది. ప్రీవియస్లీ ఉన్నటువంటి రియల్మీ ప్రైజింగ్ ఏదైతే ఉందో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో లాంచ్ అవుతున్నటువంటి మొబైల్ ఫోన్స్లో అయితే నేను చూడట్లేదు. మీకేమనిపిస్తుంది? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఆసూస్ నుంచి ఆసూస్ ROG 3 ఈ మొబైల్ ఫోన్ గురించి అయితే మనం వెయిట్ చేస్తున్నాం. రిపబ్లిక్ ఫర్ గేమింగ్ అని చెప్పే సిరీస్ తోటి అంటే ఎక్స్క్లూజివ్గా వీళ్ళు వచ్చేటప్పటికి గేమర్స్ కోసం ఈ స్మార్ట్ ఫోన్స్ అయితే తీసుకొస్తుంటారు. ఇక దీని అఫీషియల్ లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ కాలేదు, కానీ నెక్స్ట్ మంత్లో ఇది రివీల్ చేయనున్నారంట. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ ఒక పోస్టర్ అయితే ఈరోజు మనకు బయటకు రావడం జరిగింది. చూద్దాం ఇక దీని ప్రైస్ ట్యాగ్ ఏం పెడతారు ఏంటి అనే దాని గురించి. ఇప్పుడు మనకి షామీ నుంచి షామీ అతి త్వరలో మన ముందుకి మరొక ఫైర్ టీవీ స్టిక్ని అయితే తీసుకొని రాబోతుంది. యాక్చువల్గా అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ ఉంది కదా, సేమ్ అదే విధంగా వీళ్ళు టీవీ స్టిక్ అనేటువంటి పేరుతో మన ముందు తీసుకొని రాబోతున్నారు. ఇది వచ్చేటప్పటికి మనకి HDMI పోర్ట్ ఉండడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ ఒక USB పోర్ట్ కూడా రావడం జరుగుతుంటుంది. ఇందులో 1 GHz క్లాక్ స్పీడ్తో అనేటువంటి ప్రాసెసర్తో పాటు అంటే SoC చిప్ సెట్తో పాటు 1 GB ఆఫ్ ర్యామ్ అలాగే 8 GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ మనకి రావడం జరుగుతుంది. ఇది వచ్చేటప్పటికి ఫుల్ HD ప్లస్ 4K కంటెంట్ని కూడా మనకి ఇది స్ట్రీమ్ చేయగలదు. అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఇది స్టాక్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తోనే రావడం జరుగుతుంది. దీన్ని అఫీషియల్గా ఈ చైనాకి సంబంధించినటువంటి కొన్ని వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో AliExpress.com అలాగే gearbest.com అనేటువంటి వెబ్సైట్లో డైరెక్ట్గా లిస్టింగ్ కూడా చేసేసారు అట్ ద కాస్ట్ ఆఫ్ 3,300 3,400 రూపీస్కి. ఇప్పుడు మన ఇండియాలో కూడా అతి త్వరలో దీన్ని తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక దీని ప్రైస్ వచ్చేటప్పటికే మన ఇండియాలో అప్రాక్సిమేట్లీ 3,500 రూపీస్కి తెస్తారని నేను అనుకుంటున్నాను. కానీ 3,500 రూపీస్లో మనకి దీనికన్నా మీ 4K టీవీ బాక్స్ ఏదైతే ఉందో అదే కొంచెం బెటర్ ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. ఎనీవే ఈసారి షామీ కూడా ఐఓటీ ప్రోడక్ట్స్ మీద ఫుల్ ప్లెడ్జ్డ్గా కాన్సన్ట్రేట్ చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనకి చైనా వాళ్ళు ఎట్టకేలకి ఫైనల్గా GPS ఏదైతే మనం గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ వాడుతూ ఉంటామో సో దానికి సంబంధించినటువంటి కాంపిటీటర్ శాటిలైట్స్ని అయితే అఫీషియల్గా వీళ్ళు ఈరోజు లాంచ్ చేసుకోవడం జరిగింది. సో ఇది వచ్చేటప్పటికి వీళ్ళు ఆల్మోస్ట్ 1990 నుంచి అయితే డెవలప్ చేస్తున్నారు. ఎట్టకేలకి ఇప్పటికీ ఇది సక్సెస్ అవ్వడం అయితే జరిగింది. సో దీంట్లో మీరు బేసిక్గా చూసారు అన్నట్లయితే కనుక యూఎస్లో ఉండేటువంటి GPS ఏదైతే ఉందో దీనికి కాంపిటేటివ్ కింద దీన్ని మన ముందు తీసుకొని రావడం జరుగుతుంటుంది. సో ఇది వచ్చేటప్పటికే చైనాలో వాడేటువంటి మొబైల్ ఫోన్స్ అన్నింటిలో కూడా ఈ చిప్స్ సహాయంతో అంటే యూఎస్ మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ ఓన్ శాటిలైట్ టెక్నాలజీ వాళ్ళు యూస్ చేసుకున్నారు. ఇప్పుడు మన ప్రస్తుతం ఇండియాలో అయితే నావిక్ చిప్ సెట్ని ఎలా అయితే యూస్ చేస్తున్నామో సేమ్ అదే విధంగా వాళ్ళ ఓన్ శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్ని అయితే ఈరోజు అఫీషియల్గా వీళ్ళు రివీల్ చేయడం జరిగింది. దీని పేరు వచ్చేటప్పటికే BDS3 అనేటువంటి పేరుతో క్లస్టర్ ఫంక్షన్ పేరుతోటి మన ముందుకి అఫీషియల్గా వీళ్ళు లాంచ్ చేశారు. అంటే ఇన్ ఫ్యూచర్లో మనకి ఇప్పుడు ప్రస్తుతం మొబైల్ ఫోన్స్ అన్నిటిలో GPS, GLONASS అలాగే మనకి నావిక్ చిప్ సెట్స్ అని ఎలా అయితే వస్తుంటాయో సేమ్ అట్లాగే మనకి BDS చిప్ సెట్స్ కూడా మన మొబైల్ ఫోన్స్లో చూసినా ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. లేదా మన మైక్రో ప్రాసెసర్కి వీటి సపోర్ట్ని అయితే తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అఫ్కోర్స్ మన ఇండియాకి అయితే అంత రిక్వైర్మెంట్ లేదు, ఎందుకంటే మన ఓన్ GPS శాటిలైట్ టెక్నాలజీ మనకు ఉంది కాబట్టి నావిక్ ఐసి లేదు అన్నట్లయితే యూరోప్కి సంబంధించినటువంటి GLONASS లేదా యూఎస్కి సంబంధించినటువంటి GPSని యూస్ చేస్తాం. కానీ మేబీ ఇది ఫ్యూచర్ వచ్చినా కానీ మనకైతే అంత పెద్దగా రిక్వైర్మెంట్ లేదని నా అభిప్రాయం. ఇప్పుడు మనకి ఐక్యూ నుంచి ఐక్యూ Z1X ఈ మొబైల్ ఫోన్ కూడా ఒక బడ్జెట్ సెగ్మెంట్ మొబైల్ ఫోన్ కింద తీసుకొని రాబోతున్నారు. యాక్చువల్గా ఐక్యూ Z1 ఏదైతే ఉందో మంచి ప్రైజింగ్లో లాంచ్ చేయడం జరిగింది, కానీ దీన్ని ఇంకా మన ఇండియాలో అయితే లాంచ్ చేయలేదు. మేబీ నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 765 5G ప్రాసెసర్తో ఇది రావడం మరొక విశేషం. అక్కడ వచ్చేటప్పటికి 21-22 వేల రూపాయలకి లాంచ్ చేశారు. దీనిలోనే మళ్ళీ ఒక లైట్ వేరియంట్ అని చెప్పి అంటే ఇంకా ప్రైస్ తక్కువగా మరొక మొబైల్ని అయితే ఈ మొబైల్ ఫోన్ని మన ముందుకు తీసుకొని రాబోతున్నారు ఐక్యూ Z1X అనేటువంటి పేరుతో. దీనికి సంబంధించినటువంటి బ్యాటరీ డీటెయిల్స్ ఏవైతే ఈరోజు మనకు బయటకు రావడం జరిగింది. దీంట్లో మనకు టోటల్గా 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 33 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉందంట. ఎనీవే గ్రేట్ మూవ్. దీన్ని అతి త్వరలో మన ఇండియాలో కూడా తీసుకొస్తే ఈ Z సిరీస్ చాలా బాగుంటుందని నా అభిప్రాయం. మీకేమనిపిస్తుంది? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఫ్లిప్కార్ట్ నుంచి ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ అని చెప్పి వీళ్ళు ఒక సేల్ అయితే మనం ముందు తీసుకొని రావడం జరిగింది. ప్లస్ మెంబర్స్ ఏవైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఆల్రెడీ నిన్న రాత్రి నుంచి ఇది యాక్టివేట్ అవ్వడం జరిగింది. అలాగే ఎవరైతే నార్మల్ కస్టమర్స్ ఉంటారో వాళ్ళందరికీ ఈరోజు అర్ధరాత్రి నుంచి యాక్టివ్ అవ్వడం జరుగుతుంది. చాలామంది నేను అబ్జర్వ్ చేస్తున్నాను, నాకు ట్విట్టర్లో ట్యాగ్ చేస్తూ పెడుతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం నేను కూడా ట్రై చేస్తాను. చాలా వరకు కాంపోనెంట్స్ అన్ని లేదా ప్రొడక్ట్స్ అన్నీ కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అనేది అయితే చూపిస్తుంది. సో దీనికి సంబంధించి అఫీషియల్గా నేను ఫ్లిప్కార్ట్ కూడా ఒక మెయిల్ చేయడం జరిగింది. కాకపోతే ఫ్లిప్కార్ట్ దీనికి రెస్పాండ్ అవుతూ ప్రస్తుతం స్టాక్ అయితే వీళ్ళ దగ్గర చాలా తక్కువగా ఉందంట. స్టాక్ అంతా అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వటం వల్ల సెల్లర్స్ దగ్గర ప్రొడక్టివిటీ ప్రాపర్గా లేకపోవటం వల్ల మనకి ఇలాంటి ఎర్రర్స్ వచ్చేటువంటి అవకాశం ఉందంట. సార్ మరి వీళ్ళంతా ఇదంతా క్లియర్ చేసుకొని స్టాక్ అందరి దగ్గరకు వచ్చిన తర్వాత ఈ సేల్ని తీసుకొచ్చింటే బాగుండేదని నా అభిప్రాయం. ఈవెన్ మీరు కూడా చాలామంది నన్ను ట్విట్టర్లో ట్యాగ్ చేస్తూ అడిగారు. నేను దగ్గర 30 పిన్ కోడ్స్ లేదా 35 పిన్ కోడ్స్ని యూజ్ చేసినా కానీ ఎక్కడా కూడా నాకు డెలివరీ చూపించట్లేదు. అండ్ అట్ ద సేమ్ టైం అవుట్ ఆఫ్ స్టాక్ అని. మీకు కాదు, నాకు కూడా సేమ్ అదే ఎక్స్పీరియన్స్ అయితే ఫ్లిప్కార్ట్ ద్వారా. ప్రీవియస్లీ మీరు ఇంకా చెప్పాలన్నట్లయితే కనుక
సామ్సంగ్ A80 మొబైల్ ఫోన్ చూసారా, అది కూడా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. మళ్ళీ తిరిగి 41,000 రూపాయలు చూపిస్తుంది, లేదా 21,999 చూపించినా కానీ ఇక్కడ స్టాక్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపిస్తుంది. వీళ్ళు ఆఫర్స్ అన్ని ప్రోడక్ట్ కరెక్ట్గా చూసుకొని మార్కెట్లోకి తీసుకొస్తే బాగుండేదని నా ఆలోచన. మీకేమనిపిస్తుంది? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో ఇవి ఫ్రెండ్స్, యాజ్ ఆఫ్ ఇప్పటిదాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.